గురించి మాట్లాడాలి అంటే ఆలోచన చేసి మాట్లాడాల్సి ఉంటుంది. వారు ప్రజాప్రతినిధిగా కాదు, వారు ఒక పార్టీ నాయకుడిగా కాదు, వారు ఒక సిద్ధాంతకర్తగా ఈ దేశ రాజకీయాలను ఏ విధంగా సిద్ధాంతం వైపు మళ్లించాలో అందులో లోతైన విశ్లేషణ చేసి వారు 4 సార్లు శాసనసభ్యుడిగా ఈ కల్వకుర్తి ప్రాంతం నుంచి, 5 సార్లు లోక్సభ సభ్యుడిగా, 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా, 1969లో మొట్టమొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికై వారి చివరి శ్వాస వరకు ప్రజా జీవితంలో ఉండి వారికి అధికారం ఉన్నా లేకపోయినా వారు ఎప్పుడు సిద్ధాంతాలను వదలలేదు, ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా ఊరుకోలేదు. చాలామంది నాయకులు పార్టీలు మారినప్పుడు పదవులను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల్లో నెగ్గడానికి ఆలోచన చేస్తారు. కానీ విధిలేని పరిస్థితిలో రాజకీయాలలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు జైపాల్ రెడ్డి గారు తన నిర్ణయాన్ని సిద్ధాంతపరంగా తన నమ్మిన సిద్ధాంతం కోసం గెలిచినా ఓడినా నమ్మిన సిద్ధాంతాన్ని, ఆ సిద్ధాంతాన్ని పాటించే రాజకీయ పార్టీలో చేరాలి అని వారు ముందుకు సాగిన ఈ కల్వకుర్తి ప్రాంతం ప్రజా సమస్యల పరిష్కారంలో సిద్ధాంతాల ప్రాతిపదికన రాజకీయాలను చూసింది. ఒక ఎడమ కృష్ణారెడ్డి గారు కావచ్చు, ఒక దాప గోపాల్ రెడ్డి గారు కావచ్చు, ఒక మహేంద్రనాథ్ గారు కావచ్చు, ఉత్తమ పార్లమెంటేరియన్ కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు కావచ్చు. ఏ రోజు కూడా పదవులతోని వాళ్లకు గౌరవం రాలే, వాళ్లతోనే పదవులకు వన్నె వచ్చింది, గౌరవం తెచ్చింది. వారు ఆ పదవిలో ఉంటే ఆ పదవి గౌరవమే పెరిగింది తప్ప వాళ్ళ హోదా పెరిగినట్టుగా వాళ్ళు ఎప్పుడు భావించలే. అందుకే మిత్రులారా, అప్పుడప్పుడు కల్వకుర్తి నుంచి నన్ను కలవడానికి వచ్చే సర్పంచులను, గ్రామస్థాయి నాయకులతో నేను అంటుంటా, అయా రాజకీయాలను సిద్ధాంతాలను జైపాల్ రెడ్డి గారు మీకు ఎక్కువ నేర్పించిండ్రు, మీరు కల్వకుర్తి స్థాయి కాదు జాతీయ స్థాయి రాజకీయాల గురించి మాట్లాడడంలో దిట్టగా మారినరు, మీతో వాదించి గెలవడం కష్టము, మీరేదన్నా పని అడిగితే చేసి పెడతామని నేను అంటుంటా. అందుకే ఈ ప్రాంతంలో ఉన్న తండాల నుంచి మొదలు పెడితే మారుమూలలో ఉన్న గ్రామ పంచాయతీల సర్పంచుల వరకు రాజకీయాలను విశ్లేషించడంలో ఈ కల్వకుర్తి ప్రజాప్రతినిధులకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ ప్రాంతంలో ఈ రోజు కూడా జైపాల్ రెడ్డి గారు మన మధ్యత లేకపోయినా చాలామంది కలిసినప్పుడు, నన్నే కాదు ఎవరిని కలిసినా, భారత్ జోడోలో రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు కూడా చాలామంది గర్వంగా వాళ్ళు రాహుల్ గాంధీ గారికి, సార్ మేము జైపాల్ రెడ్డి గారి అనుచరులము, మేము జైపాల్ రెడ్డి గారి శిష్యులమని